ఇప్పుడు మీ దగ్గరికి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది, అది గీతాలో చేద్దామా, జేటూలో చేద్దామా, బీవీలో చేద్దామా. బీవీలో కూడా మీ మిత్రబృందం చాలా ఉంది, అంతమందితో సిండికేట్ అవ్వలేరు. మ్యాక్సిమం ఒక నలుగురితో సిండికేట్ అవుతారు. అవును, రూపాయి 4 ఆటలు చేసి నలుగురితో సిండికేట్ అవుతారు. సో ఈ డైలమా కొంచెం అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు వెరీ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఎనీథింగ్ ఏదొచ్చినా నేను అరవింద్ గారికి చెప్తాను ఫస్ట్. అది ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ డెడికేటెడ్ టు దట్. కొన్ని ఏమవుతుందంటే అరవింద్ గారికి అరే ఇది వద్దురా, నీకు నచ్చితే నువ్వు చేసుకుంటాడు. ఆయన కావాలంటే గీతకు ముందు ఇచ్చేస్తారు ప్రయారిటీ గీత ఆల్వేస్. గీత 2 ఇచ్చేస్తారు, రెండో ప్రయారిటీ అక్కడ 2 వద్దంటేనే గీత జిఏ అని జిఏ 2 అని ఒకటే. ఆయన ఏంటంటే రేంజ్ని బట్టి దేంట్లో చేయాలనేది డిసైడ్ చేస్తారు. లేదంటే ఇక్కడికి వస్తుంది. లేదంటే నాకు నచ్చింది బాగా, ఆయనకు ఒక్కోసారి ఏంటంటే ఇది ఇప్పుడు వద్దులేరా ఈ టైప్ అంటారు. అట్లాంటివి కానీ ఇవి కానీ తీసుకుంటారు. రెండోది ఏంటంటే దానికన్నా కూడా మెయిన్, నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళు సినిమా తయారు చేసేసుకుని వాళ్ళు ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటారు. చేసుకుని నువ్వు ఉండాలరా కంపల్సరీ అంటారు. అది అక్కడ బీవీ ఈజ్ ద ఇది, అది మెయిన్ పర్పస్ అదేనండి. సో అయితే మొత్తానికి మీ సిండికేట్ సినిమాలో బీవీ అయితే మస్ట్గా ఉంటుంది. మరి ఇప్పుడు గీతా నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఇప్పుడు రాబోతుంది. విత్ ఇన్ 4 monthsలో మంచి సర్ప్రైజ్ ఇస్తాం. 4 monthsలో సర్ప్రైజ్ ఇస్తాం. ఆల్రెడీ అది అండర్ ప్రాసెస్లో ఉంది. ఒక 4 monthsలో త్రివిక్రమ్ గారు బన్నీ సినిమానా? ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్తాను, అపార్ట్ ఫ్రమ్ దట్ కూడా ఇంకో సర్ప్రైజ్ కూడా ఇస్తాం. అది బన్నీతోనేనా? అది కూడా ఏమండి ఇస్తాను. ఒక 4 months ఆగండి, ఆ చిన్న లీడ్ ఇవ్వండి. ఒక 4 months ఆగండి సార్, చేద్దాం. అంటే మీరు బన్నీతో కాదు అరవింద్ గారు ఇప్పుడు నన్ను చంపేస్తారు. అరే ఇప్పుడు అట్లాంటి పెద్ద విషయాలు ఆయన నోట్లోంచి రావాలి. ఇప్పుడు అవి నేను ఇచ్చేసాను అనుకోండి, ఇంకేం లేదు, నన్ను 2 బుల్లెట్లతో కలిపి చేస్తాడు ఆయన. అది త్రివిక్రమ్ గారు బన్నీ సినిమా ఇప్పట్లో లేదని అనిపిస్తుంది. ఏమండి బన్నీ త్రివిక్రమ్ గారి సినిమా ఇప్పట్లో లేదని అనిపిస్తుంది సార్. వాళ్ళిద్దరికి ఉన్నంత అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరికి ఉన్నంత క్లారిటీ, వాళ్ళిద్దరు ఏ రోజు చెప్తే ఆ రోజు నేను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది. వాళ్ళిద్దరు చెప్పాలి మాకు. ఏమండి మరి ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? వాళ్ళిద్దరు చెప్పాలి మాకు, ఇది అయిపోయింది కథ, అంతా అయిపోయింది, అంతా ఫిక్స్ అయిపోయింది, స్టార్ట్ అనేది. అంతే, అది 100% వాళ్ళిద్దరి మీదే అది డిపెండ్ అవుతుంది. అది మరి త్రివిక్రమ్ గారు రామ్ చరణ్ సినిమా అనేది తెగ అనిపిస్తుంది. ఏమో నాతో అయితే ఇప్పుడు ఏం డిస్కస్ చేయలేదు. ఇది ఇష్యూ వచ్చింది అది ఇంకా నాతో ఆయన పర్సనల్గా ఎప్పుడు చెప్పలేదు నాకు ఇంకా.